హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో అప్పటికప్పుడు బియ్యపు పిండితోటి కరకరలాడే పునుగులని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనము జనరల్గా అయితే పునుగుల కోసం పప్పులు బియ్యం నానబెట్టి వాటిని గ్రైండ్ చేసి చేసుకుంటూ ఉంటాం కదా. ఇలాంటిది ఏమీ లేకుండా నిమిషాల్లో ఈ పునుగులను అయితే మనము తయారు చేసుకోవచ్చు. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి. నేను ఇక్కడ మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తాను చూడండి. పై లేయర్ అయితే మనకి చాలా క్రిస్పీగా వస్తుందండి. లోపల చాలా సాఫ్ట్గా, లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కరకరలాడే పునుగులని బియ్య పిండితో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక 2 కప్పులతోటి బియ్యపిండి తీసుకున్నానండి. సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు గోధుమ పిండి, మనకి వరిపిండి అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి రెడీగా. ఆ పిండిని అయితే ఒక 2 కప్పులు వేసుకోండి. సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా మనకి క్రిస్పీనెస్ కోసం, ఆ ఉప్మా రవ్వనైతే 1/4 కప్పు వరకు వేసుకోండి. ఫస్ట్ ఈ 3 బాగా కలిసే విధంగా ఒక్కసారి గరిటెతోటి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పులిసిన పెరుగు అయితే తీసుకోండి. పెరుగు అయితే మనకి 1.5 కప్పుల వరకు అయితే పెరుగు వేసుకోవాలండి. మీ దగ్గర పెరుగు ఎక్కువ క్వాంటిటీ లేదనుకోండి, కొంచెం మనకి మజ్జిగలాగా చేసుకొని వాటినైనా కలుపుకోవచ్చు. కొంచెం పులిసిందైతే బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళు అనేది వేయకుండా ఒక్కసారి ఈ పెరుగు మనం వేసిన ఈ పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా చేతితోటి బాగా కలుపుకోండి. నీళ్ళు ఒకేసారి వేయొద్దండి. ఫస్ట్ ఈ పెరుగుతోటి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు అవసరాన్ని బట్టి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మనకి ఇక్కడ ఇలాగ పిండి కలిపిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ. దాని ప్రకారంగా పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఇలాగా పిండి చూడండి కొంచెం గట్టిగానే ఉంది కదా, లూజ్గా ఉండకూడదు పిండి, ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. సో ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కొంచెం పిండిని ఈ విధంగా తిక్కగానే కలిపేసేసుకొని మూత పెట్టేసి కనీసం 2 గంటలు, ఇంకా అంతకంటే ఎక్కువ నానబెట్టినా కూడా పునుగులు చాలా బాగుంటాయండి. మినిమం అయితే ఒక 2 గంటల పాటైనా నానబెట్టేసుకోండి. ఇక్కడ 2 గంటల తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఒక 4 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిలను అయితే వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక గుప్పెడు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 స్పూను అల్లం ముక్కలను అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు నిండుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి ఇవి పొంగినట్లుగా రావడానికైతే ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి ఈ వంట సోడా, కుకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా, దాన్ని అయితే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కొంచెం గట్టిగా కలుపుకోండి. మనకి కొంచెం పిండి నానిన ఒక 2 అవర్స్ నానబెట్టేసాం కదా, తర్వాత కొంచెం పిండి అనేది లూజ్ అవుతుందండి. మీరు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇన్ కేస్ మీకు పిండి బాగా లూజ్ అయిందనుకోండి, కొంచెం బియ్య పిండి, కొంచెం ఈ గోధుమ పిండి అయితే వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పునుగులు వేసేటప్పుడైతే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. ఈ మనం ఆయిల్ ఎంత వేసుకున్నామో దానికి సరిపడా ఈ పునుగులను అయితే వేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలాగ స్ప్రెడ్ అయినట్లుగా వేసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా వేగించుకోవాలండి. వేయటంతో కదిలించవద్దు. 1 నిమిషం పాటు అలాగ పచ్చిదనం అది తగ్గిన తర్వాత అప్పుడు 1 or 2 మినిట్స్కి ఈ విధంగా గరిటెతోటి బాగా 2 వైపులా కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చినాయండి, ఎర్రగా కాలనీ కదా, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు వీటిని గరిటెతో తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా పునుగుల్లాగా వేసేసుకోండి. కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఎప్పుడైనా చుట్టాలు వస్తారని తెలిసినా, లేదంటే పిల్లలకి ఏదైనా ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టడానికి ఈ పునుగులు చాలా బాగుంటాయండి. నిమిషాల్లో అయిపోతుంది. మీకు కావాల్సిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అప్పటికప్పుడు మనం టమాటో చట్నీ చేసుకుంటాం కదా, రొట్టె పచ్చడి, దాంతో సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.